నమస్తే. వెల్కమ్ టు లిజన్ టీవీ. ప్రస్తుతం మనం అసెంబ్లీ సమీపాల్లో ఉన్నాము. ప్రజెంట్ చూడొచ్చు భారీ భద్రత అయితే ఇక్కడ కల్పించినట్టుగా తెలుస్తా ఉంది. దాదాపు అంటే ఆశా వర్కర్ల దగ్గర నుంచి అటు మాజీ సర్పంచులు కావచ్చు, చాలా మంది ఇక్కడ నిరసన తెలిపే ప్రక్రియగా ఇక్కడ అసెంబ్లీ జరుగుతున్న సమయంలో ఇక్కడైతే డిస్టర్బ్ చేసే ప్రక్రియగా నిరసన తెలిపే ప్రక్రియగా నిన్న కూడా ఉద్యమకారులు రావడం జరిగింది. మరి నిన్న ఏదైతే అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి, ప్రధానంగా అంబేద్కర్ విషయంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కావచ్చు, అలాగే వర్గీకరణ అంశం కావచ్చు, ఈరోజు మాలలు అయితే ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు కూడా నిరసన తెలిపే ప్రక్రియ అయితే ఇక్కడ పెట్టబోతున్నారు. దీనికి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ నిన్న కూడా వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడికైతే మాలలు వర్గీకరణ మాకు వద్దు అంటూ కూడా వాళ్ళు తెలపడానికి ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఏదైతే అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఖండిస్తూ కూడా వాళ్ళు వాళ్ళ నిరసన అయితే తెలపడం జరిగింది. సో ప్రస్తుతానికైతే ఈ ఇంకొన్ని నిమిషాలు అయితే ఇక్కడికి వస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దాదాపు ఐదు టీములుగా వాళ్ళు ఇక్కడికి వస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి అయితే పోలీసులు కూడా భారీగా మోహరించిన పరిస్థితి కనపడుతుంది. ప్రతి వెహికల్ ని కూడా క్షుణ్ణంగా చెక్ చేసి, ప్రతి వ్యక్తిని కూడా క్షుణ్ణంగా చెక్ చేసి పంపిస్తున్నారు. ఒకసారి చూడొచ్చు, మనం అక్కడ ఒకసారి అయితే చూడొచ్చు. క్షుణ్ణంగా ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేసిన తర్వాత అసెంబ్లీ లోపలికి పంపించడం జరుగుతూ ఉంది. సామాన్యులు కావచ్చు, ఎవరైనా కావని వాళ్ళందరినీ కూడా ప్రతి వెహికల్ ని కూడా క్షుణ్ణంగా చెక్ చేసిన తర్వాతే లోపలికి పంపించడం జరుగుతూ ఉంది. దాదాపు ఈ వర్గీకరణ సంబంధించి దాదాపు 30 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అది రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ నిర్ణయం తీసుకోకపోగా, ఒక పక్క మందకృష్ణ మాదిగ గారు అయితే వర్గీకరణ కావాలంటూ మాదిగల సామాజిక వర్గం అంతా కూడా కొట్లాడుతున్న సమయంలో, ఇంకో పక్క మాలల సామాజిక వర్గం కూడా మాకు వర్గీకరణ వద్దు, మేము అడ్డుకుంటా వర్గీకరణ అంటూ కూడా వీళ్ళు సవాల్ చేస్తున్న తరుణంలో ఈ రోజు అసెంబ్లీ ముట్టడికి ఇప్పుడు మాలలు అయితే ప్రకటించడం జరిగింది. ఏదైనా కానీ వర్గీకరణ మాకొద్దు, అలాగే ప్రధానంగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఖండిస్తూ కూడా డౌన్ డౌన్ బీజేపీ, డౌన్ డౌన్ అమిత్ షా అంటూ కూడా, డౌన్ డౌన్ మోడీ అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేస్తున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. దీనికి సంబంధించి అయితే ప్రస్తుతం ఇక్కడ కొంతమంది వచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చూద్దాం. ఇంకా ఇక్కడైతే హై టెన్షన్ నెలకొందని కూడా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ దాదాపు బందోబస్తు కూడా భారీగా ఉన్న సమయంలో దాదాపు ఎంతమంది వస్తారు అనేది కూడా ఇంకా క్లారిటీ లేదు కాబట్టి, సో కొంత హై టెన్షన్ అయితే నెలకొన్న పరిస్థితి కనపడతా ఉంది. రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తానని అసెంబ్లీలో తీర్మానం చేసి అమలు చేస్తామని చెప్పేసి ఏదైనా ప్రకటన చేసి ముందుకెళ్తా ఉన్నాడో దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము మాలమానాడు తరపున. కాబట్టి మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, ఈ రాష్ట్రంలో మాలలు అందరూ నీకు ఓట్లేస్తేనే మీ ప్రభుత్వం గద్దెనెక్కిన విషయం మీరు మర్చిపోకూడదు. దయచేసి ఈ వర్గీకరణను మీకు అంత తొందర అవసరం లేదు, మీకు అంత ఆతృత అవసరం లేదు. దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా ఉన్నాం. మేము సుప్రీంకోర్టులో ఏదైతే ఇచ్చిందో అది తప్పుడు నిర్ణయం కాబట్టి మీరు దానికి తొందరపాటు చేసి మాలను అవమానం చేసి మాదిగలకు ఒత్తాసలకి విధంగా చేయకూడదని చెప్పేసి మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము. దయచేసి ఇది ఇంతటితో ఆపాలి, లేకపోతే మీ పార్టీ కానీ మీ అంతం చూస్తామని చెప్పేసి ఈ సందర్భంగా
వస్తేనే మళ్ళా మట్టి కట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు. अगनेश का कैटेगरी इलेक्शन को अगनेश का మేము ఇలా అసెంబ్లీ ముట్టడి చేస్తున్నాం. ఒకటే కులం దళితుల మధ్యలో శిక్షు పెట్టి ఈ యొక్క ఈ యొక్క పార్టీలను భూస్థాపితం చేస్తామని రాబోయే రోజుల్లో ఎలానైతే గత ఎలక్షన్ లో మహిళలు ఒక్కటే అందరు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడం, అదే విధంగా ఈ రోజు ఒక్కటే కులానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాలల వ్యతిరేకంగా నిరసిస్తూ ఈ రోజు అసెంబ్లీ ముట్టడం చేయడం జరుగుతుంది. లక్షలాది మందిని అరెస్ట్ చేశారు. ఈ రోజు మాలలకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారు వేరుస్తున్న విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ మాలల ద్వారా ముఖ్యమంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖబర్దార్ అని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం. మాలలను ఈ రోజు మీ ప్రభుత్వం రావడానికి మాల సామాజిక వర్గం మేము శ్రమించి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తే మీరు బీజేపీకి వత్తాసు పలుకుతున్నటువంటి ఎంఆర్పీఎస్ కు సపోర్ట్ చేస్తున్నటువంటి విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఖబర్దార్. ఈ అమిత్ షాకి ఎప్పుడు కుదపడేపై బీజేపీ కొడుకుతో మాట్లాడి చేయాలని మాదే కించపక్షం మాట్లాడడం దళితులు కించపడి మాట్లాడాడు. ఈ కొడుకు అమిత్ షా రే ఖబర్దార్ ఖబర్దార్, బీజేపీ కొడుకు ఖబర్దార్, అమిత్ షా ఖబర్దార్ ఖబర్దార్. అమిత్ షా అంబేద్కర్ విషయంలో చేసిన వ్యాఖ్యలు కావచ్చు, వీటిని కూడా ఖండించే విధంగా వీళ్ళు చెప్తా ఉన్నారు. సో దాదాపు అంటే ఈ దీనికి సంబంధించి అటు మాలలు కావచ్చు మాదిగలు కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా వర్గీకరణ చేసి తీరుతామని మాదిగలు కరాఖండిగా చెప్తున్న పరిస్థితుల్లో మాలలు అయితే దీన్ని వ్యతిరేకిస్తాం, ఖచ్చితంగా దీన్ని అడ్డుకుంటామని ఏదైతే మాలలు చెప్తా ఉన్నారో ఇది మాలలు వర్సెస్ మాదిగల ఫైట్ లాగా క్రియేట్ అవుతా ఉంది. దాదాపు 59 కులాల ఉప కులాలకు సంబంధించి కూడా ఇది వర్గీకరణ అనే ప్రధాన అంశం కాబట్టి ఒక మాలలు మాదిగల కుల మధ్య జరిగే ఇష్యూ కింద దీన్ని చూడొద్దని కూడా ఇప్పటికే మందకృష్ణ మాదిగ గారు దీని మీద క్లారిటీ ఇవ్వడం జరిగింది. వర్గీకరణ అయితే చేసి తీరుతామంటూ కూడా ఆయన చెప్తా ఉన్నారు. మరి ఈ క్రమంలో మాలలందరూ కూడా ఇక్కడికి వచ్చి నిరసన తెలపడం అనేది కొంత ఇటు ప్రభుత్వానికి కావచ్చు, కొంత ఇటు నాయకత్వానికి కూడా కావచ్చు, కొంత ఆలోచింపజేసే విషయంగా కనపడతా ఉంది. మరి ఇంకా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి అసెంబ్లీ చుట్టూ కూడా ఈరోజు పోలీసులు బందోబస్తు కూడా భారీగా కనపడతా ఉంది. సో ఏం జరుగుతుంది అనేది ఈవినింగ్ వరకు కూడా హై టెన్షన్ నెలకొనే పరిస్థితి కనపడతా ఉంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి లెజెండ్ టీవీ. సో చూడొచ్చు అంటే మాలలందరూ కూడా ఈరోజు అసెంబ్లీ ముట్టడికి అయితే ప్రకటించడం జరిగింది. ఇదే విధంగా ఈరోజు దాదాపు అంటే 2 టీములుగా వీళ్ళు విభజన జరిగి ఇక్కడ వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు పోలీసులు కూడా. దాదాపు అంటే వీళ్ళందరూ కూడా వర్గీకరణ వద్దు మాకు అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేస్తా ఉన్నారు. ఈ రోజు చూడొచ్చు అంటే పోలీసులకి అలాగే అటు ఎవరైతే నిరసనకారులకు కూడా మధ్య అయితే వాగ్వాదం నెలకొన్న పరిస్థితి కనపడతా ఉంది. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తరలించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు పోలీసులు కూడా. దాదాపు ఇప్పటికే 2 టీములుగా వీళ్ళైతే ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజు అసెంబ్లీ ముట్టడికి సంబంధించి ప్రధానంగా వీళ్ళు ఏదైతే నిన్న పిలుపునిచ్చారో దానికి ప్రధానంగా ఏదైతే వర్గీకరణకు సంబంధించి వీళ్ళు వర్గీకరణ ఏదైతే ఉందో వర్గీకరణ అంశానికి సంబంధించి వీళ్ళైతే ఇక్కడ నిరసన తెలిపే విధంగా వీళ్ళైతే అసెంబ్లీని ముట్టడి అయితే వీళ్ళు నిన్న అయితే ప్రకటించడం జరిగింది. ఇదే విధంగా ఈ రోజు అయితే వీళ్ళు వర్గీకరణకు సంబంధించి గతం నుంచి కూడా దాదాపు అంటే 30 సంవత్సరాల తర్వాత వచ్చిన సుప్రీంకోర్టు తీర్పుకి సంబంధించి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని మీద ఎట్లాంటి కీలక ప్రకటన చేయట్లేదు కాబట్టి ఈరోజు అసెంబ్లీ ముట్టడే ప్రకటించి ఏదైతే ఎస్సీలు మనకు తెలిసిందే ఆల్రెడీ మాలలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి. వర్గీకరణకు సంబంధించి మాలల్లో కొంతమంది నాయకులు కూడా దీనికి సంబంధించి మాల గర్జన అంటూ కూడా వాళ్ళు పెట్టి దీనికి సంబంధించి మాట్లాడటం జరిగింది. సో అదే విధంగా ఈ వర్గీకరణ వద్దు అంటూ కూడా ఈ రోజు నినాదాలు చేస్తా ఉన్నారు అసెంబ్లీ ఎదుటగా కూడా. వీళ్ళందరినీ కూడా వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేసి తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొత్తం ఏదైతే అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో అయితే ఖచ్చితంగా హై టెన్షన్ నెలకొందని కూడా చెప్పవచ్చు. దాదాపు ఇప్పటికే 2 టీములుగా వాళ్ళు రావడం జరిగింది. వీళ్ళందరినీ కూడా తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇటు పోలీసులు కూడా. సో ఏదేమైనా కూడా మళ్ళీ
వర్గీకరణ అయితే మాకొద్దు అంటూ కూడా ఈ మాలలు నినాదాలు చేయడం కావచ్చు. నిన్న అలాగే అమిత్ షా వ్యాఖ్యలకు సంబంధించి ప్రధానంగా వీళ్ళు ఏదైతే అమిత్ షా నిన్న మాట్లాడడం జరిగింది అంబేద్కర్ విషయంలో వాళ్ళు ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా వీళ్ళు ఇక్కడైతే నిరసనకు రావడం జరిగింది. ప్రధానంగా దీనికి సంబంధించి ఏదైతే వర్గీకరణ అంశం అనేది గత కొంతకాలంగా నడుస్తున్న అంశం కావచ్చు, అటు మాదిగలకు కావచ్చు ఇటు మాలల మధ్య అయితే కొంత విభేదాలు నెలకొన్న పరిస్థితుల్లో మరి మాలలు అయితే మేము వ్యతిరేకిస్తున్నాం అంటూ కూడా మాకు వర్గీకరణ వద్దంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. చూడొచ్చు అసెంబ్లీ చుట్టూ కూడా పరిసర ప్రాంతాల్లో కూడా హై టెన్షన్ నెలకొన్న పరిస్థితి, మొత్తం కూడా పోలీసుల బందోబస్తుతో నిండిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎందుకంటే అటు ఆశా వర్కర్లు కావచ్చు, సర్పంచులు కావచ్చు, పీడిఎస్యు వాళ్ళు కావచ్చు, మొత్తం అందరూ కూడా అంటే నిరసన తెలపడానికి అసెంబ్లీయే ప్రధానంగా వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి ఈ అసెంబ్లీ దగ్గర నిరసన తెలిపే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇక్కడైతే భారీ బందోబస్తు అయితే ఇప్పటికే నెలకొన్న పరిస్థితి కనపడతా ఉంది. ఏదేమైనా కూడా ఈరోజు మాలలు ఇచ్చిన పిలుపుకి సంబంధించి దాదాపు ఇప్పటికే 2 వర్గాలుగా వాళ్ళు వచ్చి ఇప్పటికే నిరసన తెలిపిన పరిస్థితుల్లో సో మిగతా ఇంకా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా హై టెన్షన్ నెలకొన్న పరిస్థితి ఏం జరుగుతుంది. ఎందుకంటే ఒక పక్క అసెంబ్లీలో ఇప్పటికే తీర్మానానికి సంబంధించి కూడా కొంత ఆందోళన జరుగుతూ ఉంది. లోపల కూడా వేడిగా కూడా అసెంబ్లీ జరుగుతున్న క్రమంలో మళ్ళీ బయట ఇట్లాంటి సిచ్యువేషన్ కూడా కొంత ఇటు ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కొంత కదిపే ప్రయత్నం జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి అయితే ఇప్పటికే దాదాపు 2 వర్గాలుగా వీళ్ళు వచ్చారు కాబట్టి మళ్ళీ ఇంకా వచ్చే ఛాన్స్ ఉందంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే మరి వచ్చిన వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏదైనా కానీ ఒక 2 నినాదాలు వాళ్ళు చెప్తా ఉన్నారు. దాదాపు అంటే మాకు ఈ వర్గీకరణ వద్దు, వర్గీకరణ వ్యతిరేకంగా మాకు వద్దు, వర్గీకరణ చేయొద్దంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు నినాదాలు. అలాగే నిన్న ఏదైతే అమిత్ షాకి సంబంధించి